విశ్వాస భ్రష్టులైపోయే వాళ్ళు ఎవరంటే ఈ బోధల నుండి తొలగిపోయేవారే విశ్వాస భ్రష్టులు. ఏమండి, బాప్తిస్మం అక్కరలేదులే అనేవాడెవడాడు? విశ్వాస భ్రష్టుడు. అన్య భాషలు నిలిచిపోయినాయి అని చెప్పేవాడెవడు? విశ్వాస భ్రష్టుడు. ఈ సూచనలు జరగకపోయినా దగ్గరే ఉన్నాడు అనుకోవాలి అన్నోడు ఎవడు? వాడు విశ్వాస భ్రష్టుడు. ఓఫీర్ గారు తన శిష్యులను మెల్లిమెల్లగా భ్రష్టత్వంలోకి నడిపిస్తున్నాడు అని కారు కూతలు కూస్తున్నారు. మెల్లమెల్లగా ఎట్లా విశ్వాస భ్రష్టత్వానికి మిమ్మల్ని నడిపించారు నాకు అర్థం కాలే. ఇప్పుడు నా బోధలు విని 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 మీరు ఎవరైనా ఓఫీర్ గారి బోధలు విన్నాక నాకు అర్థమైంది బాప్తిసం అక్కర్లేదండి అన్నారు ఎవరైనా? ఓఫీర్ గారి బోధలు విన్నాక పరిశుద్ధాత్మ అక్కర్లేదండి నాకు అర్థమైంది అన్నారు ఎవరైనా? ఓఫీర్ గారి ప్రసంగాలు విని ఇక యేసయ్య రాడని అర్థమైంది అన్నారు ఎవరైనా? మరి నేను భ్రష్టత్వానికి ఎక్కడ నడిపించాను? అపోస్తలిక బోధలోనే మిమ్మల్ని ఇంకా నాగార్జున సిమెంట్ వేసి మొనగాడు సిమెంటు వేసి ఇంకా గట్టిగా కడుతున్నా మిమ్మల్ని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా లక్షల మంది శిష్యులు ఏం నమ్ముతున్నారంటే ఇప్పుడు చెప్పిన ఈ లేఖనాలన్నిటిని గట్టిగా నమ్ముతున్నారు. ఇవన్నీ నమ్ముతూ కూడా మారు మనస్సు, విశ్వాసము, ప్రార్థన, తర్వాత వాక్యానుసార బాప్తిస్మము, ఆ తర్వాత కూడా ఇంకొక శ్రేష్టమైన బోధ మనం చెప్పుకున్నాం. బాప్తిస్మానికి ముందు మారు మనసు పొందాలి, అది చాలదు. బాప్తిస్మం పొందినాక అనుదినము మారు మనస్సు పొందాలి. రక్షణకు ముందు పొందే దానిని జీవార్థమైన మారు మనస్సు అంటారు. రక్షణ పొందిన తర్వాత పొందే మారు మనస్సును రక్షణార్థమైన మారు మనస్సు అంటారు. రక్షణకు ముందు, బాప్తిస్మానికి ముందు పొందేదేంటి? జీవార్థమైన మారు మనస్సు. ఏమండి, బాప్తిస్మానికి ముందు పొందేది, డోంట్ మేక్ ఎ మిస్టేక్ హియర్, బాప్తిస్మానికి ముందు పొందే దాని పేరు జీవార్థమైన మారు మనసు, రిపెంటెన్స్ అంటూ లైఫ్ ఇటర్నల్. రక్షణ పొందిన తరువాత మనం పొందే దాని పేరు రక్షణార్థమైన మారు మనసు. అనుదిన మారు మనస్సు పొందుతూ ఏదేది దేవునికి ఆయాసకరమైన విషయం, ఏదేది దేవునికి అసహ్యమైనది మనకు కనబడుతుందో, మనలో ఉన్నదో దాన్ని అసహించుకుంటూ, దాన్ని చిచి అని అసహించుకుంటూ, మన ముఖం తిప్పేసుకుంటూ మన బ్రతుకంతా మారు మనసు పొందుతూనే మన రక్షణను కొనసాగించుకోవాలి అనే శ్రేష్టమైన బోధ, క్షేమాభివృద్ధికరమైన హితబోధ మనం నేర్చుకున్నాం బైబిల్ గ్రంథంలో నుండి. ఇది భ్రష్టత్వమా? ఇది భ్రష్టత్వమా? కాదు కదా. ఎప్పటికప్పుడు ప్రతిరోజు స్వపరీక్ష చేసుకొని, తప్పులు ఒప్పుకొని, ప్రతిరోజు అనుదినం మారు మనసు పొందుతూ భయముతో వణుకుతో మీ రక్షణ కాపాడుకోమని చెప్పింది దుర్బోధన. మరి ఇంకా ఏం దుర్బోధ? యేసు తప్పకుండా వస్తాడు. ఆయన వచ్చే గంట దినం మనకు తెలియదు, కానీ నవమాసాల నుండి ఇక దగ్గర పడ్డదని ఉజ్జాయింపుగా అంచనా వేసినట్టు ఆయన రాకడను మనం అంచనా అయితే వేయొచ్చు, ఈ సూచనలు నెరవేరినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క పొల్లు కూడా వదిలిపెట్టకుండా మనం ప్రతి అక్షరం ప్రతి పొల్లు మనం చాలా జాగ్రత్తగా పరిగణనలోనికి తీసుకొని
మన విశ్వాసాన్ని కట్టుకున్నాము. ఇది అపోస్తలిక విశ్వాసం. ఓఫీర్ గారు అందరినీ భ్రష్టులు చేశారు. ఎవడు భ్రష్టుడు నాకు చెప్పండి. ఎవరు ఒక్కడిని చూపెట్టండి. అంతకుముందు బాగా ప్రార్థన చేసుకునేవాడిని అండి. వాళ్ళు చర్చికి పోయినాక నేను అసలు ప్రార్థనే ఇష్టం లేకుండా అయిపోయింది. అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? సిగరెట్ తాగితే పర్లేదని నేర్పించాను నేను. వ్యభిచారం చేయండి పర్లేదని చెప్పానా? ఏమండి, తాగండి తిరగండి పర్లేదని చెప్పాను. ఆ చెప్పినోడు ఒకడు ఉన్నాడు, భయశాలి. ఏమండి, సిగరెట్ తాగితే తప్పని ఎవడు చెప్పాడురా? వ్యభిచారము తప్పని ఎవడు చెప్పాడురా అని ప్రసంగాలు చేశాడు వాడు, భయశాలి. నేను చెప్పాను ఎప్పుడైనా జాగ్రత్త, ఫిజికల్గా ఒక అమ్మాయితో నువ్వు వ్యభిచారం చేయడానికి ఎంత భయపడతావో, మనస్సులో తలంపు వచ్చినప్పుడే అంతకన్నా ఎక్కువ గడగడ వణకాలి అని నేర్పించాను ఆ శిష్యులకు. ఇట్స్ ఓకే, యూ డూ వాట్ ఎవర్ యూ లైక్. కృపలో మనం ఉన్నాం, ఏదన్నా చేయం. చెప్పాను ఎప్పుడైనా? చెప్పానా? ఏమైనా చేయండి పర్లేదు అన్నానా? భౌతికంగా చేసేదాకా కాదు, అసలు ఆ తలంపు మొదలైనప్పుడే మీరు గడగడలాడి మారు మనస్సు పొందాలని చెప్పానే లేదా? అసలు నా పిల్లలు అలాగే చెయ్యలేరు, అంత దమ్ము లేదు. ఎలా చేస్తారండి? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. తలంపు రాగానే మీకు బీపీ పెరిగిపోతుంది. మీరేం చేస్తారు? ప్రతి ఆదివారము ప్రభు బల్లలో పాలు పొందే మనం, ప్రతి ఆదివారము వాక్య ఉదక స్నానం చేసే మనం శరీరంతో తప్పులు చేయలేం. ఒకవేళ తలంపు మీ హృదయంలోకి వస్తే వెంటనే ఒప్పుకోండి, పశ్చాత్తాపపడండి, మారు మనసు పొందండి అని చెప్పాను లేదా? అది భ్రష్టత్వమా? శరీరంతో చేయనక్కర్లేదు బాబు, తలంపు వస్తేనే ఏడవాలి అని చెప్పి భ్రష్టత్వమా? ఏమండి, అది హితబోధ. మరి నేను ఎవరిని భ్రష్టులను చేశాను? నేను భ్రష్టులను చేశానని ఆల్రెడీ భ్రష్టుడైనోడు చెప్తున్నాడు. వాడేం చెప్తున్నాడంటే, ప్రభురాత్రి భోజనానికి రొట్టె తీసుకోవాలన్నా లేకుంటే వాళ్ళు ఇచ్చే బిస్కెట్ తీసుకోవాలన్నా అంటే ఏది తీసుకున్నా ఒకటే, ఏం కాదని చెప్తున్నాడు. నేను రోమన్ క్యాథలిక్ చర్చిలో జ్ఞానస్నానం పొందాను, చిలకరింపు, మరి నేను తీసుకోవచ్చా అంటే, మీ సంఘక్రమం మీది బాబు, అభ్యంతరం లేదు. ఎక్కడ ఏ సంఘములో ఉన్నోడు ఆ క్రమం పాటించవచ్చు, వాక్యపరంగా మనం ఏం చెప్పలే అంటున్నాడు. వాడు నన్ను పందని పిలుస్తున్నాడు విధవ. బైబిల్లో ఏం లేదట ఎవరు తీసుకోవాలని, లేదా బైబిల్లో? అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినం ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందు, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా ఉండిరి. ప్రభు బల్ల ఎవరు తీసుకోవాలనో లేదా బైబిల్లో? ఉందా లేదా? పేతురు వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన వాళ్ళు అపోస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో కొనసాగారు. అంతేగాని పేతురు బోధన అంగీకరించని వారు, బాప్తిస్మం పొందని వారు ఎట్లా పాల్గొంటారు? అరాచకమైపోతుంది, సంఘానికి క్రమమే లేకుండా పోతుంది. బాప్తిసం ఎలాగైనా పొందొచ్చు. ప్రభురాత్రి భోజనంలో ప్రభు శరీరం బిస్కెట్ అన్న తీసుకోవచ్చు, వేఫర్ అన్న తీసుకోవచ్చు, పులిసిన రొట్టె అని తీసుకోవచ్చు, ఏదన్నా వీడు భ్రష్టుడు. అసలు ఈ భ్రష్టులందరూ కూర్చొని ప్యానల్ పెట్టి ఓఫీర్ గారు అందరినీ భ్రష్టులు. ఏందిరా భ్రష్టత్వం అంటే? అసలు తెలుగు భాష వచ్చా అసలు? ఎందుకు అంటున్నారంటే, మనము ఖచ్చితంగా ఈ క్లోజింగ్ స్టేట్మెంట్ వినండి,
ఖచ్చితమైన అపొస్తలిక బోధను మనం బోధిస్తూ పాటిస్తూ, అపొస్తలిక బోధను బోధిస్తూ పాటిస్తూ ఆచరిస్తూ దీంట్లో తొలగకుండానే ఇతర డినామినేషన్లన్నిటినీ ప్రేమతో మనము కలుపుకుంటున్నాము. హెబ్రోను మనది, బైబిల్ మిషన్ మనది, మెథడిస్ట్ చర్చ్ మనది, బ్యాప్టిస్ట్ చర్చ్ మనది, లూథరన్ చర్చ్ మనది, బ్రదరన్ చర్చ్ మనది. అన్ని సంఘాలు మనవే. ఎందుకంటే అన్ని సంఘాలు దేవుని సంఘాలు. యేసన్న గారి సంఘాలు దేవుని సంఘాలు, బైబిల్ మిషన్ సంఘాలన్నీ దేవుని సంఘాలు, లూథరన్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్ అన్ని సంఘాలు, సిఎస్ఐ అన్ని సంఘాలు, బ్రదరన్ చర్చ్ అన్ని దేవుని సంఘాలే. మనకు ఇంత ఖచ్చితమైన సిద్ధాంతం ఉంటే కూడా మనం ఏం నమ్ముతున్నామంటే, సిద్ధాంత విషయాలలో మాతో విభేదించేవారు కూడా కొంతమంది పరలోకానికి వస్తారు అని బోధించిన సంఘం ఓఫిర్ మినిస్ట్రీ సంఘం. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను ముంచడమే కరెక్ట్ అని చెప్పాను లేదా? యేసుక్రీస్తు మరణమును పునరుద్ధానము పోలి ఉండాలని చెప్పాను కదా. అయినా సరే చిలకరింపు సంఘాల్లో నుండి కొందరు పరలోకానికి వస్తారని చెప్తున్నా. పరిశుద్ధాత్మ అభిషేకము కృపావరాలు ఇంకా ఉన్నాయని చెప్తున్నా. అయినా అది నమ్మని వాళ్ళు కూడా కొందరు పరలోకానికి వస్తారని చెప్తున్నా. ఎందుకంటే అన్ని సంఘములలో నుండి కొందరు యథార్థవంతులు పరలోకానికి వస్తారు, అన్ని సంఘాల్లో నుండి కొందరు వేషధారులు నరకానికి వెళ్తారు. గోధుమలు గురుగుల ఉపమానంలో యేసయ్య చెప్పాడు, పొలములో గోధుమలున్నాయి, శత్రువు వచ్చి గురుగులు విత్తాడు, కోతకాలము వరకు వాటిని కలిసే పెరగనీయుడి అన్నాడు. భూమి మీద అచ్చంగా గురుగుల పొలం ఎక్కడా లేదు, ప్రత్యేకంగా గోధుమల పొలం ఎక్కడా లేదు. అన్ని పొలాలలో గోధుమలు గురుగులు కలిసే ఉన్నాయి. అది నా సంఘంతో కూడా, నేను నడిపే సంఘం కూడా కొన్ని గురుగులైనా ఉండొచ్చు. వాళ్ళు ఇక్కడ కూర్చొని మెసేజ్ పెడుతుంటారు, ఓఫీర్ గారు ఈ బోధ చేశాడని పందులకు. నాకు తెలుసు అట్లాంటి గురుగులు పురుగులు ఉంటారు. నేనేదో నా సొంత బిడ్డలతో నేను హెచ్చరిక మాటలు చెప్పుకుంటే దానికి ఆ పందులు రెస్పాండ్ అవుతుంటారు. వాళ్ళకి ఎట్లా తెలుసు? ఇక్కడున్న గురుగు ఫోన్ చేశాడు. నాకు తెలుసు అన్ని సంఘాలలో గురుగులు ఉంటారు, గోధుమలు ఉంటారు. సిద్ధాంతం ఎట్లా ఉన్నా సిద్ధాంతాన్ని బట్టి మనం పరలోకానికి వెళ్ళం, యేసు రక్తాన్ని బట్టి వెళతాము అనే సంగతి ఖండితంగా చెప్పిన సంఘం ఓఫీర్ మినిస్ట్రీ సంఘం. దేవుని స్తోత్రం కలుగును గాక. యూ డోంట్ గో టు హెవెన్ బికాస్ ఆఫ్ యువర్ డాక్ట్రిన్, యు గో టు హెవెన్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంత ఖచ్చితమైన సంఘం మనది. దోస్ హు డిఫర్ డాక్ట్రినల్లీ ఫ్రమ్ us, దే ఆర్ స్టిల్ అవర్ బిలవడ్ బ్రదర్స్ అని ఖచ్చితంగా చెప్తా. ఇది భ్రష్టత్వమా? భూమి మీద ప్రతి సంఘము దేవునిదే. అన్ని సంఘాల్లో నుండి యథార్థవంతులు పరలోకానికి వస్తారు. నీకెంత సిద్ధాంతం తెలుసో అది పక్కన పెట్టు. తెలిసింది నువ్వు ఎంత మాత్రం పాటించావు అది పట్టించుకో. ముందు ఒకడికి 2 పాయింట్లు తెలుసు, ఆ 2 ఖచ్చితంగా పాటించాడు. ఒకడికేమో 100 పాయింట్లు తెలుసు, ఒక్కటి కూడా పాటించలేదు. ఎవరు పాస్ అవుతారు ఇందులో? ఆ 2 పాయింట్లోనికి 100% మార్కులు వస్తాయి. 2 విషయాలు తెలుసు, 2 ఖచ్చితంగా పాటించాడు, వాడికి 100కి 100 మార్కులు. 100 పాయింట్లోడు ఒక్కటి కూడా సరిగా చేయలేదు, గుండు సున్నా.
జ్ఞానమును బట్టి నీకు పరలోక ప్రవేశం ఉండదు, ఆచరించడాన్ని బట్టి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిద్ధాంత విషయాల్లో ఖచ్చితంగా ఉంటాం మనం, కానీ సిద్ధాంతమును బట్టి ఎవరిని ద్వేషించము. ఓకే అన్న, నువ్వు వేరేగా నమ్మొచ్చు, స్టిల్ యు ఆర్ మై బ్రదర్ అంటే నేను భ్రష్టున్నట, అందరూ భ్రష్టుడు. ఎవడు భ్రష్టుడే నాకేం అర్థం కాల. ఏమండి, ఆఖరికి ఇప్పుడు ఒక ఉద్యమం లేవదీస్తారట. ఓఫీర్ గారు అబద్ధ ప్రవక్త అని క్రైస్తవులందరినీ ఒప్పించే ఒక మహా ఉద్యమం లేవదీస్తారట. ఎంత పెద్ద మగవాళ్ళు మనగాళ్ళు యెహోవా సాక్షులను ఎందుకు ఒప్పించలేదో. యెహోవా సాక్షులు, సెవెంత్ డే అడ్వెంటిస్టులు, లాటర్ డే సెయింట్లు, క్రిస్టియన్ సైంటిస్టులు, వీళ్ళందరినీ ఎందుకు ఒప్పించాలి? అందరినీ ఓ కొలిక్కి తెచ్చి అప్పుడా నా దగ్గరికి. అక్కడేమో వీడు మగవాడు కాదు, ఫైనాన్స్ మినిస్టర్. నా దగ్గరకు వస్తాడు. నన్ను పరీక్షించడానికి నువ్వెంత, నీకున్న లెవెల్ ఎంత, నీ జ్ఞానం ఎంత? మూర్ఖులతో నేను మాట్లాడాలని చెప్పేశాను. అంటే ప్రపంచం అంతటిని ఎన్లైటన్ చేయండి, అదే నేను ఎదురు చూస్తున్నా. ఇప్పటి నుంచి మీరు యేసే దేవుడు అని చెప్పేది మానేసి ఓఫీర్ గారు అబద్ధ ప్రవక్త అని కరపత్రాలు కొట్టి లోకమంతా పంచండి. అప్పుడు ఖచ్చితంగా దేవుని పక్షం ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళు ఓఫీర్ పక్షం అయిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.